బాబు సింహాచలం, నిన్నే బాబు. ఒకసారి ఇటు చూడు. అటు కాదు, ఇటు. ఒరేయ్ సింహాచలం, నా విగ్రహాన్ని గుళ్ళోంచి తప్పించడమే కాకుండా ఆ నేరం అమాయకుడైన రామభక్తుని మీద వేస్తావా? నీకెంత ధైర్యం సింహాచలం? నువ్విలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నీ అంతం చూస్తాను, అంతకంతా అనుభవించేలా చేస్తాను, నీ ప్రాణం తీస్తాను. గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చి రాజనీలే చంపేయడానికి వచ్చాడు. అక్కడ ఆంజనేయ లేరండి, ఎవరు లేరండి. లేదా తాగండి. ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఈనాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా. గుడ్ ఈవినింగ్ మిస్టర్ చక్రవర్తి. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్. How do you do, Mr. చక్రవర్తి? Are you a left-hander, Inspector? కాదు, మీరు ఎడం చేతి వాటమని నాకు బాగా గుర్తు. గుర్తా? అదే, పత్రికల్లో మీ ఇంటర్వ్యూ చదివిన గుర్తు. పొరబడుతున్నారు ఇన్స్పెక్టర్. పోలీసులకే ఈ కుడి ఎడమల కన్ఫ్యూజన్. లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ అంటారు, రైట్ సైడ్ ని రాంగ్ సైడ్ అంటారు. కానీ నాకు లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారే. అచ్చా? ఓ, మీకు హిందీ కూడా వచ్చన్నమాట. Of course, not only Hindi. I can speak more than a dozen world languages of which you haven't heard so far, my dear Inspector. అవును, మీ ఆరోగ్యం బాగోలేదని విన్నాను. కుచేలరావు గారిని అడిగారా? అడగలేదు, ఆయనే చెప్పారు. వాట్స్ ద ప్రాబ్లం? మనసంత బాగుండటం లేదు ఇన్స్పెక్టర్. అయ్యో పాప, ఒకసారి మీ వేలిముద్రలు ఇప్పిస్తారా? ఎందుకు? ఏమీ లేదు, నాకు సాముద్రికం తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒక్కసారి మీ వేలిముద్రలు చూపిస్తే మొత్తం మీ జాతకమే చెప్పేస్తాడు. నా జాతకం నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. ఎనీవే, థ్యాంక్ యూ. ఎనీ డ్రింక్స్? నో థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతారా ఇన్స్పెక్టర్? అంత ప్రేమగా మీకు ఇవ్వాలనుంటే సమ్ ఫ్రూట్స్, ఐ వోంట్ మైండ్. దట్స్ రైట్. మీ స్వహస్తాలతో ఇస్తే ప్రసాదం అని తీసుకుంటాను. ష్యూర్. బత్తాయి అంటే నాకు ఇష్టం. రైట్. థ్యాంక్ యూ. మీ వయసు ఎంత ఉంటుంది? రమారమి, మీ వయస్సు అంత ఉంటుంది. ఐ సీ. కెన్ ఐ స్మోక్? ష్యూర్. What are you trying to fire? సిగరెట్ సార్. ఫైరింగ్ అడ్రస్ తో రాలేదుగా.
ఏమిటలా చూస్తున్నారు? మీ కళ్ళజోడు చాలా బాగుంది. రేబానా? కళ్ళజోడు చూస్తానని కళ్ళ వంకే చూస్తున్నారే. అదే, మీ ఎడమ కన్నేదో కాస్త తేడాగా ఉన్నట్టుంటే. అది మీ చూపులో తేడా ఇన్స్పెక్టర్. ఉమ్, కుడి కన్ను మూసుకుని చూడగలరా మీరు? మీరు నోరు మూసుకుని మాట్లాడగలరా? నో, మాట్లాడలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. బట్ నేను చూడగలను. యు వాంట్ టు టెస్ట్ ఇట్? ఇప్పుడు టైం 5:12:27 అయింది, రైట్? కొన్ని విషయాలు మనకి నిజాలని థియరిటికల్ గా తెలిసినా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం చాలా కష్టం కదూ ఇన్స్పెక్టర్? నాట్ ఆల్వేస్. ఒక్కోసారి కొన్ని నిజాలు వాటంతట అవే బయటపడతాయి. దేనికైనా టైం రావాలి. ఐసీ. నుదుటి మీద ఆ మచ్చ ఏమిటి? ఒక మిత్రుడు చేసిన గాయం. గాయం మానిపోయిన మచ్చ మిగిలిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. చూడండి, అమ్మాయి మాకు నచ్చింది, అబ్బాయి కూడా మీకు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరు సిగ్గుపడిపోతున్నారు ఏమిటండి? అబ్బాయిని చూడండి. చూడండి. ఎవరా కోతి? నా కొడుక కోతి, నువ్వు కోతి, నీ పిల్లల కోతి, నీ కూతురు కోతి. పెద్ద మనిషి కోతి, అందరూ అందరూ తాకలేదు. ఏం లేదు భద్రాచలం గారు, మీ సారా కొట్లు, క్లబ్ల స్థానాల్లో నేను ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడేది. కాబట్టి మీ స్థలాల్ని మాకు స్వాధీనం చేయమని అడగటానికే మిమ్మల్ని పిలిపించాను. ఏంటంటే నా తలాన్ని మీరు స్వాధీనం చేయాలా? అందులో మీరు ఆసుపత్రి కడతారా? కావాలంటే మీ ఆసుపత్రి నా చేతిలో కట్టుకోండి, అంతేగాని నా తల మాత్రం ఇవ్వడానికి లేదు. చూడండి, నేను ఊరికి అడగటం లేదు, నష్టపరిహారం చెల్లిస్తాను. ఎంత కావాలి? 1,00,000, 2 లక్షల, 10 లక్షల? చెప్పండి. లచ్చలు మీ కాడే కాదండి బాబు, నా కాడ ఉన్నాయి బోర్డు లచ్చలు. మీ లచ్చలు మీ కాడ అట్టి పెట్టుకోండి. అది కాదు ప్రెసిడెంట్ గారు, ఆయన ఏదో మంచి పని కోసం అడుగుతున్నారు, పోనీ ఇవ్వకూడదు? నీ బాబు గారు సొత్తేం కాదు, ఆ అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఈ చేయమని ఉచితంగా చెప్తున్నావు. నీదేదైనా ఉంటే ఇచ్చుకో. ఆ స్థలం కూడా మీ బాబు గారి సొత్తేం కాదు భద్రాచలం గారు, దేవాలయం సొత్తు. సభ్యత కాబట్టి అడిగాను, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు బాగా తెలుసు. హలో, ఎవరు? నేను ఊళ్ళో నుంచి ఎంతో వచ్చిన ఆంజనేయ ఛీ, మూతి మీద కొడతాను ఇలాగే. హలో, ఏడు బొంబాయి కదా, తొందరగా కనెక్షన్ అమ్మా. నమస్తే సాబ్. అంతా ఆప్కా దయా సాబ్. ఏమీ లేదు సాబ్, చక్రవర్తుని గురించి ఇదివరకు మీకు వివరంగా చెప్పానే, ఆడితో మాకు మా షడ్డీది వచ్చేసింది సాబ్. అని ఏదో చేయకపోతే మమ్మల్ని ఊళ్ళో ఉండనిచ్చేట లేదు సాబ్. ఏంటి పంపిస్తున్నారా? అలాగే సాబ్, అలాగే ఉంటాను సాబ్. బామ్మద్దే అబ్బా, ఆంజనేయ స్వామి దండక పట్టాడరా. అది కాదురా, పెద్ద బాసు మనకు అభయం ఇచ్చాడు. బొంబాయి నుంచి వాళ్ళ మనిషిని పంపిస్తానంట. ఆడికి ప్రాణాలు తీయటోటే చాలా సరదా అట. ఆడు ఇక్కడికి వచ్చాడు అనుకో, చక్రవర్తి గారితో ఆడు సరదా తీసుకుంటాడు, మనకి ఆడు తొలిపోయినట్టు ఉంటది. కొత్తగా చీరలు కొట్టు. ఆంజనేయ